జీవితం నిజాయితీపరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అనుమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. పొగడ్తలు ఎక్కువ అయ్యాయి అంటే పొగ పెట్టడానికే అని అర్థం చేసుకో. అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవడం, అతి తేలికైన పని ఇతరులకు సలహాలు ఇవ్వడం. నువ్వు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. నువ్వు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు. ముందుకు వెళ్ళాలి అని నీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనక్కి చూడకు. ఆగిపోవాలనిపిస్తుంది. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. అబద్ధంలో ఉన్న భయం కన్నా, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది, నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. మంచితనమే మనిషిని ముంచుతూ వచ్చింది. చెడ్డవాడి వైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చెయ్యదు లోకం. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చివేస్తుంది. పరిచయం అందరూ అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. నమ్మకం, కోపం నటించవద్దు. నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. మధువుకు బానిస అయిన వారు మత్తులో ఊగుతారు. మగువకు బానిస అయిన వారు గమ్మత్తులో ఊగుతారు. మంచికి బానిస అయిన వారు మహత్తులో వెలుగుతారు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. నీ గురించి తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. ఈ లోకం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. అలాగే మనిషి వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటుంది. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. మోసం చేసిన వాళ్ళని వదిలేసి ప్రేమించే వాళ్ళని నిందించే సమాజం మనది. జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. పట్టుదలతో వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేం. నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. గొంతు పెంచితే అబద్ధం నిజమైపోదు. నిజం ఒంటరిదే కావచ్చు కానీ అది బయటపడిన రోజున నిన్ను ఒంటరిని చేస్తుంది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడడం చేతకాని వారు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఎందుకంటే నటనకి ఉన్నంత విలువ మంచితనానికి లేదు కాబట్టి. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. తగ్గి బ్రతుకు కానీ తలదించుకొని బ్రతకవద్దు. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే గుణం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి.
నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. కోటీశ్వరుడు అవ్వడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ నిజాయితీ పరులు అవ్వడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. రూపం అనేది కళ్ళకు నచ్చే అందం, గుణం అనేది మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం. ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. నవ్వితే వచ్చే కన్నీళ్ళు నలుగురితో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీళ్ళు ఏకాంతంలో తుడుచుకో. మనల్ని నాశనం చేసే విషపూరిత అలవాట్లు వాయిదా వేయడం, ఫిర్యాదు చేయడం, అతిగా ఆలోచించడం, పోల్చుకోవడం, సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం. ఏ బంధం అయినా పెరగాలన్నా, నిలవాలన్నా, కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరి మౌనం మరొకరు అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్లకు నువ్వే అవసరం అనేలా చేస్తుంది కాలం. అదే టైంకి ఉన్న సత్తా. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత. లేకపోతే మునిగిపోతాం. కడుపు కాలినప్పుడు కష్టం విలువ, ఒంటరిగా ఉన్నప్పుడు బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మనీ విలువ తెలుస్తుంది. కంటికి కనిపించే మనుషులను మోసం చేసి కంటికి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. ఎవరికి నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు వినిపించదు, నీ నొప్పి అసలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు మాత్రమే. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు. అకారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించండి. ఎక్కువ మందితో పరిచయం పెంచుకోకండి. ఒక్కరిద్దరితో స్నేహంగా ఉండండి. ఎవరికి శత్రువులు కావద్దు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నటిని మరచి నేడు శ్రమించి చూడు. రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.